హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి రుచులు. ఈరోజు మనం మన ఇంటి రుచుల్లో బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్స్గా కానీ చాలా ఈజీగా అయిపోయి టేస్టీ గుంత పొంగనాలు రెసిపీ చూస్తున్నామండి. మరి ఈ గుంత పొంగనాలు రెసిపీకి మనం ముందు రోజు మిగిలిన దోశ పిండి అయితే చాలా బాగుంటుందండి. కొంచెం పుల్లగా అవుతుంది కాబట్టి అది ఆ పులుపుతోని బాగుంటుంది. ఇలా దోశ పిండిని ఇంకో బౌల్లో తీసుకుందాము. మా దోశ పిండి అయితే కాస్త చిక్కగా ఉంది కాబట్టి నేను ఇందులో వాటర్ వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దోశ పిండి లూజ్గానే ఉంటే వదిలేయండి, లేదా కాస్త వాటర్ పోసి అది పల్చగా అయ్యేలాగా చూసుకోవాలి. పిండి చిక్కగా ఉంటే లోపల ఉడకదని కాస్త వాటర్ వేస్తే బాగుంటుంది. ఇలా వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలాంటి కన్సిస్టెన్సీ రావాలి లూజ్గా. ఇప్పుడు ఇందులో కలుపుకోవడానికి చిన్నగా ఆనియన్, కరివేపాకు అండ్ పచ్చిమిర్చి కట్ చేసి అందులో వేసి కలుపుకోవాలి. ఇందులో నెక్స్ట్ ఉప్పు వేసుకుంటున్నాను, మీకు తగినంత వేసుకోండి. అది వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి ఒక 15 మినిట్స్ పాటు పక్కకు పెడితే ఆ ఫ్లేవర్స్ అన్నీ పిండిలో దిగుతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గుంత పొంగనాలు ప్యాన్ పెట్టి అది బాగా వేడయ్యే వరకు వేడి చేద్దాం. 15 మినిట్స్ తర్వాత ఆ పిండిని ఒకసారి ఓపెన్ చేసి కలుపుకోవాలి. ఇలా అన్ని గుంతలలో ఆయిల్ని వేసి అది వేడయ్యే వరకు అన్ని గుంతలలో ఆయిల్ వేసి అది కాస్త వేడయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఇలా వేడయ్యాక పిండితో ఫిల్ చేద్దాం. ఒక్కొక్కటిగా అన్ని గుంతలలో పిండిని ఫిల్ చేసుకోవాలి. ఇలా అన్ని గుంతలు ఫిల్ అయ్యాక మూత పెట్టి క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ పాటు సిమ్లోనే ఉంచాలి. 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉబ్బిపోయి ఉంటాయండి, అంటే బాగా ఉడికాయని అర్థం. ఇప్పుడు మనం వీటిని ఇంకో సైడ్కి తిప్పి అటు కూడా కాలుస్తాం. ఇప్పుడు ఇవన్నిటిని ఇంకొక సైడ్ కూడా తిప్పి బాగా వేగనిద్దాము. ఇలా ఒక సైడ్ వేగిన వాటిని ఇంకో సైడ్ కూడా తిప్పి అవి 2 సైడ్స్ మంచిగా బ్రౌన్ కలర్గా వచ్చే వరకు కాల్చుకోవాలి. ఆ తర్వాత మనము ఇంకో ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతే అండి, గుంత పొంగనాలు చాలా ఈజీగా ఉంది కదా. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. నచ్చింది కదండి వీడియో. మరి నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి.